హలో! హాయ్! వెల్కమ్ టు మై ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరి కోసం గొప్ప ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ఇది చాలా వర్తీగా ఉంటదన్నమాట. మన నిజ జీవితంలో మనం యూజ్ చేసే టూత్ పేస్ట్ గురించన్నమాట. అసలు ఇది ఓన్లీ మన దంతాల్ని క్లీన్ చేస్తదా? లేకపోతే అదర్ యూజెస్ ఏమన్నా ఉన్నాయా? ఆ పేస్ట్స్ ఉంటే ఏం కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయనేది తెలుసుకోవడం కోసం ఈ వీడియో అన్నమాట. టూత్ పేస్ట్ అనేది కేవలం మన దంతాల్ని క్లీన్ చేయడమే కాదు. ఇది మన పళ్ళపైన ఉండే మరకలు గాని, బాక్టీరియా గాని, పాకులు గాని అలాగే అలాగే ఎనేమాల్‌ని రక్షిస్తుందన్నమాట. ఇందులో ఏమేం కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ కెమికల్ కాంపోజిషన్ యూజ్ చేసేది కాల్షియం కార్బోనేట్ ఆర్ హైడ్రేటెడ్ సిల్క్ అనేది యూజ్ చేస్తారు. అసలు ఇది ఎందుకు యూజ్ అవుతదంటే, ఇది పళ్ళపైన ఉన్న మరకల్ని తొలగిస్తుంది. అలాగే పళ్ళతో ఘర్షణ లేకుండా స్వల్ప ఘర్షణ చేసేసి మన పళ్ళని శుభ్రంగా, క్లీన్‌గా చేయడానికి చాలా యూజ్ అయితదన్నమాట. ఎటువంటి హార్డ్‌నెస్ లేకుండా. నెక్స్ట్ కెమికల్ కాంపోనెంట్ ఇది సోడియం ఫ్లోరైడ్ అన్నమాట. పళ్ళననేది బలపరుస్తుందన్నమాట. అంటే స్ట్రాంగ్‌గా, దృఢంగా ఉండడానికి ఇది యూజ్ అయితదన్నమాట. ఈ సోడియం ఫ్లోరైడ్ అనేది. అలాగే ఇందులో ఈ ఫ్లోరైడ్ అనేది దంతక్షయాన్ని ఆపుతుంది. ఎనామెల్‌ని స్ట్రాంగ్‌గా చేస్తుంది. అండ్ థర్డ్ కెమికల్ కాంపోనెంట్ గ్లిజరిన్ అన్నమాట. ఇది పేస్ట్‌ని తేమగా ఉంచడానికి, మృదువుగా ఉంచడానికి చాలా యూజ్ అయితదన్నమాట. ఇది పేస్ట్‌ని డ్రై కాకుండా ఉంచుతుందన్నమాట ఈ గ్లిజరిన్ అనేది. ఫైనల్ వచ్చేసి సోడియం లాయడ్ అండ్ సల్ఫేట్. ఇది మనం బ్రష్ చేస్తూ ఉంటే నురగ రావడానికి, అంటే బొరుసు, బుడగలు ఇలా రావడానికి యూజ్ అయితదన్నమాట. ఇలా నురగ రావడం వల్ల మన పళ్ళకున్న మురికనేది సింపుల్‌గా, ఈజీగా పోవడానికి యూజ్ అయితదన్నమాట. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సార్బిటాల్. ఇదేం చేస్తదంటే పేస్ట్‌ని తీపిగా ఉంచడానికి యూజ్ అయితదనమాట. అలా చక్కెర లేకుండా ఇది తీపిగా ఉంచడానికి పేస్ట్‌లో యూజ్ చేస్తారు. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి పుదీనా అన్నమాట. ఈ పుదీనా ఎందుకు యూజ్ చేస్తారో మనందరికి తెలుసు. ఫ్లేవర్ కోసం యూజ్ చేస్తారన్నమాట. మంచి స్మెల్, సువాసన. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ వన్ అన్నమాట నీరు. ఈ నీరనేది అన్నిటిని మిశ్రమం చేసి డ్రై కాకుండా ఒక పేస్ట్ రూపంలో ఉంచడానికి ఈ వాటర్‌ని గిన కొంచెం యూజ్ చేస్తారన్నమాట. ఇదన్నమాట ఈ పేస్ట్ గురించి ఇన్ఫర్మేషన్. అలాగే ఇందులో కెమికల్ కాంపోజిషన్ గురించి మీ అందరికి చెప్పేసి మీ అందరికి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటున్నాను. అయితే మీ అందరూ చేయాల్సింది ఒకటే పని. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరే పేస్ట్ వాడుతున్నారో మీ నిత్య జీవితంలో దాని కింద కామెంట్ చేయండి.